నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఫ్రస్ట్రేషన్తో దిగజారి మాట్లాడుతున్నారు. జగన్ అండ్ కోపై మంత్రి పాదసారథి ఫైర్. లేని లిక్కర్ స్కామ్ లో ఆధారాలను సృష్టించే క్రమంలో సిట్ అధికారులు తప్పుపై తప్పు చేస్తున్నారు. వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి విమర్శలు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట చెల్లుబాటు కావడం లేదు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు సంచలన వ్యాఖ్యలు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఈశ్వరలక్ష్మి హోమం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొలుసు పాదసారథి సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను చూసి జగన్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోందని విమర్శించారు. భయం, ఫ్రస్ట్రేషన్తోనే జగన్ అండ్ కో దిగజారి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయనలో భయం బయటపడుతోందని ఎద్దేవా చేశారు. తాను 3 ముఖ్యమంత్రుల వద్ద పనిచేశానని, జగన్ లాంటి రాజకీయం ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. గతంలో గెలిచినా ఓడినా నాయకులు ప్రజా సమస్యలపై హుందాగా మాట్లాడేవారని, వారు వ్యక్తిగత దూషణలు ప్రోత్సహించేవారు కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయాలు, వాళ్ళు మాట్లాడుతున్న తీరు, వారు రాజకీయాల్లో ప్రోత్సహిస్తున్న విధ్వంసకర విధానాలు చూస్తూ ఉంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తిగా చాలా బాధేస్తుందని చెప్పేసి మనం చేస్తాం. నేను కూడా 2.5-3 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నా తండ్రి కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేయటం మూలంగా రాజకీయాల్ని చాలా దగ్గరగా 4-5 దశాబ్దాల నుంచి చూస్తూ ఉన్నాను. కానీ ఇటువంటి పరిస్థితి, ఇటువంటి వాతావరణం, ఈ విధంగా వ్యవహరించిన ప్రతిపక్షం ఏనాడు కూడా లేదన్నది ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు. పార్టీలలోనే అసమ్మతులుగా ఉన్న నాయకుల్ని చూశాం, బలమైన ప్రతిపక్షాలను చూశాం. వాళ్ళందరూ కూడా అసమ్మతివాదులుగా ఉన్నా కూడా వారి నాయకత్వాల మీదే వారు పోరాటం చేసినా అది ప్రజా సమస్యల మీద చేశారు తప్పితే వ్యక్తిగతంగా కాదు. అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నీ కూడా అలా ఘాటుగా ప్రభుత్వాలను విమర్శించినా కూడా ఎక్కడా కూడా వ్యక్తిగత దూషణలు లేకపోతే కించపరిచే విధంగా మాట్లాడతాం, లేకపోతే అప్రజాస్వామికంగా మాట్లాడతాం ఎక్కడా కూడా మనం చూడలా. అధికార పక్షాన్ని కించపరచడం కోసం అరాచక శక్తుల్ని ప్రోత్సహించడం కానివ్వండి, లేదు రాజకీయ బలం పొందటానికి అరాచక శక్తుల్ని ప్రోత్సహించడం కానీ ఎప్పుడు కూడా చూడలా. ఒక హుందాగా, ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజా సమస్యలే ప్రాధాన్యంగా వాళ్ళు పోరాటాలు చేశారు. చాలా ఘాటుగా కూడా విమర్శించేవాళ్ళు, అవసరమైతే ఘాటైన కార్యాచరణ కూడా చేసేవాళ్ళు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు తీరు చూస్తూ ఉంటే చాలా బాధ వేస్తుందని చెప్పేసి మనం చేస్తూ ఉన్నాం. గెలుపు ఓటములు సర్వసాధారణం. కానీ ప్రతి వ్యక్తి కూడా గెలిచినా ఓడినా కూడా నైతిక రాజకీయాలు, హుందా రాజకీయాలు చేయాల్సిన బాధ్యత ప్రతి రాజకీయ నాయకుడి మీద కూడా ఉంటుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. బహుశా వై నాట్ 175 నుంచి 11 స్థానాలకి పడిపోవటం మూలంగా ఆయన ఈ విధంగా అనైతికంగా, అప్రజాస్వామికంగా, విధ్వంసకర పరిస్థితులను ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన మాట్లాడే భాష కానివ్వండి, అవన్నీ ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి బాధ్యతాయుతంగా మాట్లాడాలి. ఎవరైనా వారి పార్టీలో కింద స్థాయి నాయకులు ఎవరైనా మాట్లాడితే వారిని మందలించాలి. ఆ స్థాయి నాయకులు ఆదర్శంగా, సమాజానికి ఆదర్శంగా, తనకంటే కింద స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులకి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి తప్పితే ఆ విధంగా అనైతికంగా మాట్లాడటం అనేది చాలా తప్పు అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఆయన పర్యటనలు చూసినా, ఆయన ఉపన్యాసాలు చూసినా, ఆయన పత్రికా ప్రకటనలు చూసినా కూడా ఆయనలో ఒక ఫ్రస్ట్రేషన్ కనపడతా ఉంది. ఆయనలో ఏదో ఒక అభద్రతాభావం కనపడతా ఉంది. ఆయనలో ఎందుకో ఒక భయం కనపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను.
ఎందుకంటే ఆయన మాటల్లో నియంత్రణ కోల్పోవటం, వ్యక్తిగత దోషులకి దిగటం పరిపాటి అయిపోయింది. ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కామ్లో తాజాగా పట్టుబడినట్లు చెబుతున్న 11 కోట్లు స్వాధీనం విషయంలో సిట్ అధికారులు వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ స్కామ్కు లిక్కర్ స్కామ్కు సంబంధాన్ని చూపించడంలో సిట్ అధికారులు పంచనామా రికార్డులో సరైన ప్రొసీజర్స్ ను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని స్కామ్లో ఆధారాలను సృష్టించే క్రమంలో సిట్ అధికారులు తప్పుపై తప్పు చేస్తున్నారన్నారు. హైదరాబాద్ లో సిట్ స్వాధీనం చేసుకున్న సొమ్ముకు సంబంధించి కరెన్సీ నెంబర్లను రికార్డు చేయాలని, ఆ డబ్బును బ్యాంకులో మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలంటూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో సిట్ అధికారుల్లో కలవరం మొదలైందని అన్నారు. తీగల విజయేందర్ రెడ్డి అంటే సులోచన ఫామ్ హౌస్ యజమాని, వాళ్లకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. వాళ్ళు ఎప్పటి నుంచినో 100 కోట్ల కొద్దీ టర్నోవర్లు చేస్తున్నారు. వాళ్ళు నాకు బినామీలు అని చెప్పి సిట్టు చెప్పడం అనేది చాలా బాధ కలిగిస్తుంది. నా వయసు 43 సంవత్సరాలు అయితే వాళ్ళు 45-50 సంవత్సరాలుగా వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు. అప్పటి భూములు నువ్వు కూడా అటాచ్ చేస్తే అవి నా భూములు అని చెప్పి నా బినామీలుగా వాళ్ళని చిత్రీకరించడం అనేది చాలా బాధాకరం అని చెప్పి తన ఆవేదనను వేదనను రోధిస్తూ కోర్టులో చెప్పడం జరిగింది. తర్వాత దీంట్లో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ 11 కోట్లు సీజ్ చేసింది వరుణ్ కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు సులోచన ఫామ్ హౌస్ లో మేము సీజ్ చేశామని సిట్ వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఇది ఎఫ్ఐఆర్ కట్టింది ఇప్పుడు 23/9/2024లో. తర్వాత వరుణ్ కుమార్ అనే వ్యక్తిని ఎప్పుడు ఎగ్జామిన్ చేశారు సిట్ వాళ్ళు? 21/12/2024న. ఆ రోజు 160 కింద సిఆర్పిసి కింద నోటీస్ ఇచ్చారు. ఏది మీరు విట్నెస్ రావాల్సి ఉంది రండి అని. ఆయనతో సాక్ష్యం తీసుకున్నారు, రికార్డు రాసుకున్నారు, ఆయన ఏమేమి చెప్పింది రాసుకున్నారు. రాసుకున్న దాన్నే 161 స్టేట్మెంట్ ను కోర్టులో వేయడం జరిగింది. మరి దర్యాప్తు అధికారులు చేయనప్పుడు అదే దర్యాప్తు అధికారి ఇప్పుడు ఆ దర్యాప్తులో భాగంగా మళ్లీ వరుణ్ చెప్తే మేము ఈ డబ్బులు సీజ్ చేసుకున్నామని చెప్పడంలో ఏదో కుట్రకోణం దాగి ఉందని. ఎందుకంటే తీగల విజయేందర్ రెడ్డి చెప్పలే, తీగల బాలరెడ్డి చెప్పలే, వరుణ్ చెప్పలే ఆ రోజు 161 స్టేట్మెంట్లో. అంటే పోలీసులకు విచారించడం చేత కాలేదా? లేదంటే ఈ కుంభకోణం అనేది ఆ రోజే బయటకు వచ్చి ఉండాలి కదా, వీళ్ళు సరైన దర్యాప్తు చేసి ఉంటే ఇదే నిజమైతే. ఒక చిన్న టెక్నికల్ పాయింట్ ఇక్కడ పోలీసు వాళ్ళు ఏసీబీ కోర్టులలో జనరల్ గా ఏసీబీ అధికారులు ఎవరైనా అధికారుల పైన దాడి చేసి లంచం ఇస్తున్నారని చెప్పి వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న సందర్భాల్లో ప్రతి నోటు పైన ఉన్న నెంబర్ని రాస్తారు. వాటినన్నిటినీ క్షుణ్ణంగా రాసి పంచనామా రాసి మధ్యవర్తుల సమక్షంలో దాన్ని కోర్టు ప్రొడ్యూస్ చేస్తారు. మరి అదే పోలీస్ అధికారులు కదా వీళ్ళు కూడా. మరి ఇది 11 కోట్లు సీజ్ చేసి ఉంటే సులోచన ఫామ్ హౌస్ లో వాళ్ళ సిట్టు దర్యాప్తు పైన నమ్మకాన్ని కలగాలంటే జూన్ నాటి నుంచి, ఎప్పుడైతే 2024 జూన్లో దీన్ని డబ్బులు పెట్టారంటున్నారు కదా, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సీజ్ చేసినంత వరకు సీసీ ఫుటేజ్లను కోర్టుకు ప్రొడ్యూస్ చేయమనండి, నిజాలు తెలుస్తాయి. కూటమి ప్రభుత్వం అమలు చేయలేని అబద్దపు హామీలిచ్చి అధికారం చేపట్టిన తర్వాత చేతులెత్తేస్తుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు విమర్శించారు. ఏలూరు జిల్లా బేమడోలు వీసీ కన్వెన్షన్లో నిర్వహించిన ఉంగుటూరు నియోజకవర్గ వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వాసుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని వైసీపీ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తుందని అన్నారు. ప్రస్తుతం అరకొరగా అమలు చేస్తున్న పథకాలు సైతం వైసీపీ పార్టీ పోరాటాల ఫలితమే అన్నారు.
అన్నారు. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట చెల్లుబాటు కావడం లేదని, ఆయన ప్రజలకు మంచి చేద్దామని చెప్పినా కూడా సీఎం చంద్రబాబు వినే పరిస్థితిలో లేరని, దీంతో ఆయన సినిమాల వైపు వెళ్లిపోయారని విమర్శించారు. మోసపోయిన డబ్బులు ఏదైతే ఉన్నాయో డబ్బులు వస్తాయి కదా, వస్తాయి తీసిన మోసపోయారు కదా, ఆ మోసం చేసిన డబ్బులు వాళ్ళు తిరిగి ఇప్పించే బాధ్యత మనం తీసుకోవాలి. ఈ రోజు ఈ మాత్రం రైతు భరోసా కొద్ది గొప్ప వచ్చినా, మొన్న ఇచ్చినటువంటి అమ్మఒడి డబ్బులు కొద్ది గొప్ప ఇచ్చినా, 4,000 పెన్షన్ ఇచ్చినా అది మన పోరాటం పట్టినే మన జగన్మోహన్ రెడ్డి గారు తర్వాతనే ఈ పథకాలన్నీ. ఎందుకంటే బయటకు వెళ్ళాలంటే ఇంటికి వెళ్ళాలంటే ఏదో చేయకపోతే అంటే మనకి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి వచ్చే 5 పరిపాలనలో పూర్తిగా కార్యకర్త మీదే వేసి పరిపాలన చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇంటికి బాండ్లు ఇచ్చారో ఆ బాండ్లు ఓపెన్ చేసి చూసుకుని ఆ బాండ్ ప్రకారం సంబంధాలు వచ్చిన డబ్బులు చూసుకుని ఎంత చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి రావడంలో గురించి మనం చూసుకోమానండి. చాలు, ఈ ప్రభుత్వం వచ్చిన మంచి ఏంటి, ఆ ప్రభుత్వం వచ్చిన మంచి ఏంటో ప్రజలకి అర్థం. ఆయన ఇచ్చిన హామీలు చూసుకోమానండి. దాన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి భరోసా చూసుకోమానండి. ఆయన హామీలు పథకాలు ఇచ్చాడు, భరోసా ఇచ్చాడు. కొన్ని మీటింగ్ లో కూడా మాట్లాడడం జరిగింది. ఇచ్చే బాధ్యత ఇప్పించే బాధ్యత రాదండి, ఇచ్చే బాధ్యత ఇప్పించే బాధ్యత రాదండి. ఇప్పించలేక ఇప్పించలేక మళ్ళీ ఆయన శుభ్రంగా అది సినిమాలు ఇది పోయి ఏదైతే కదా ఆ మాట మాట్లాడలేము. కాబట్టి ఇది కూడా అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఇది లేదు కాబట్టి తిరిగి మళ్ళీ అదే అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ ఆయన సినిమాకి 4 సినిమాలు సమయం పెట్టి శుభ్రంగా మళ్ళీ సినిమా మీదకి వెళ్ళిపోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఆయన ఏదో పాపం ఎక్స్పెక్ట్ చేసి వచ్చుంటాడు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసిపోతే మనకి ఏదో పదవి ఇచ్చేస్తారు, మనకు 50,000 కోట్ల రూపాయలు క్యాష్ చేస్తారు, మన అకౌంట్ పడిపోతే మన అకౌంట్ పడ్డాక మనం ఎక్కడ ఏ కొంత పెట్టేసి ప్రజలకు ఏ కొంత మంచి చేస్తారు. మంచి ఇచ్చుడు వచ్చాయి ఏదో తెలుసుకుని కొంచెం 6 నెలలు ఉపయోగ కొంచెం ఆయనకి అర్థమయ్యి చక్కగా ఇప్పుడు మళ్ళీ హ్యాపీగా ఆయన కొత్త కొనసాగడం జరుగుతుంది. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు.
ఇప్పుడు కాసేపు ప్రకటనలు.